గురుగారు, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కైలాసానికి వెళ్ళి పంచలింగాల్ని ఈశ్వర అనుగ్రహంతో తీసుకువచ్చారని చెప్తారు. ఈ పంచలింగాల యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈశ్వర అనుగ్రహంతో తీసుకురాల, ఈశ్వరుని వద్ద నుండి తెచ్చారు. ఒకానొక దుర్మార్గుడై, స్త్రీలోలుడై, భర్తకు తెలియకుండా భర్త లేని సమయంలో ఒక స్త్రీని అపహరించి తెచ్చి బంధించినటువంటి వాడికే ఆత్మలింగాన్ని ఇచ్చిన శివుడు శంకర భగవత్పాదుల వారికి 5 లింగాలు ఇచ్చాడు అంటంలో సందేహం ఎందుకు ఉండాలి? శంకరుల వారు సాక్షాత్తు ఈశ్వరుని స్వరూపమే. ఈశ్వర అనుగ్రహం ఆయనకి కలగవలసిన ఆవశ్యకత లేదు. ఆయనే ఈశ్వరుడైనప్పుడు ఈశ్వర అనుగ్రహం కలగవలసిన ఆవశ్యకత ఏమున్నది? తాను ఆ లింగాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళాడు, అక్కడి నుంచి 5 లింగాలను తెచ్చాడు. అంతేకాదు సౌందర్య లహరి కూడా అక్కడి నుంచే తెచ్చారు. సౌందర్య లహరిని రచించిన వారు ఎవ్వరయ్యా అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే. అమ్మవారి గురించి ఎవరు చెప్పగలరండి? ఆమె భర్త తప్ప ఇంకెవరు చెప్పగలరు కదా, వాస్తవం. కనుకనే పరమేశ్వరుడే సౌందర్య లహరి. ఆ సౌందర్య లహరి గ్రంథాన్ని కూడా తీసుకొచ్చింది ఎవరు అంటే శంకర భగవత్పాదుల వారే. తీసుకువస్తూ ఉండగా నందీశ్వరుడు వాకిట ఉండి పెనుగులాడి అది తీసుకువెళ్ళటానికి వీలు లేదని అంటే ఆ శంకరుల వారి నందీశ్వరుల వారి పెనుగులాటలో 40 వంతు భాగము నందీశ్వరుని వద్ద ఉంటే 60 వంతు భాగము శంకరుల చేతికి వస్తే మిగిలిన 40 శ్లోకములు పూర్తి చేశారు తప్ప అసలు సౌందర్య లహరి మొత్తముగా మొదలుపెట్టి రచించిన వారెవరయ్యా అంటే పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుని యొక్క దివ్యావతారమే శంకర భగవత్పాదుల వారు, ఆదిశంకరులు. జగద్గురువులు అని పిలువబడేటువంటి ఆదిశంకరులు. లోకంలో ఎక్కడెక్కడ గ్లాని ఏర్పడితే అక్కడక్కడ భగవంతుని యొక్క అంశ అవతరిస్తుంది. ఆ గ్లానికి ఛేదన కల్పించి అక్కడ సువృష్టి కల్పిస్తుంది. అలా కల్పించడం కోసం అవతరించినటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యావతారమే శంకరులు. కనుక వారి ఇంటికి వారు వెళ్ళి వారే 5 లింగములను తెచ్చారు. తెచ్చినటువంటి వారు 5ంటిని 4 ఆమ్నాయ పీఠములలో ఉంచి ఒక పీఠంలో, ప్రత్యేకమైన పీఠంలో ఇంకొక లింగాన్ని ఉంచారు. ఇప్పటికీ ఆమ్నాయ పీఠములలో శంకరుల వారి చేత ఇయ్యబడినటువంటి ఆ లింగములు అర్చింపబడుతున్నవి చంద్రమౌళీశ్వరుని పేరు చేత. అందులో ఏమాత్రం సందేహం లేదు.